హలో అండి, ఈరోజు సూర చేప కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది వచ్చి షీ ఫిష్ అండి. చూడండి, మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే రెసిపీని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్గా వచ్చి 1/2 కిలో సూర ముక్కలు తీసుకున్నానండి. ఈ సూర చేప పీసెస్ వచ్చి ఈ సైజులో కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంగ్రీడియంట్స్ చూడండి: గసగసాలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, పచ్చిమిర్చి, ఇంకా ఒక పెద్ద సైజు ఆనియన్ అండి. చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఒక 5 టమాటోస్. ఇప్పుడు వచ్చి ఈ చేప ముక్కల్ని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్, కారం, పసుపు, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఈ చూసారు కదండి, ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ టమాటీ మనం మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర చిట్పటలాడాక ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ వేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. మొన్న ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయినాయి. దీంట్లో ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అడగంటకుండా చూసుకోవాలి. ఈ మసాలాని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, బాగా ఫ్రై అయింది. బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్న చేప ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి నెమ్మదిగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా చేప ముక్కల్ని పట్టేలాగా చూసుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. మన ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యేవి. దీంట్లో పెట్టుకున్న చింతపండు రసం తీసి దీంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ కుక్ అయ్యాక దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకుందాం. గట్టిగా కలపడం వల్ల చేప ముక్క అనేది విరిగిపోతుంది. సో స్లోగా కలుపుకోండి. మన చేపల పులుసు అనేది ఉడకడం స్టార్ట్ అయింది. గ్రేవీ అనేది చిక్కబడిందండి. దీంట్లో లాస్ట్గా పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఓవరాల్గా మన చేపల పులుసు అనేది చాలా బాగా రెడీ అయిందండి. ఒకసారి చూడండి, డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.